వాక్యం వింటారు అంటే చాలామంది వినకపోవచ్చు అన్నారు. ఎంతమంది ఈరోజు నిజంగా వాక్యం వినాలనిస్తారు? ఈరోజు దేవుని నామం స్తోత్రం. క్రీస్తునందు ప్రేమల సంగమ, ఈ డిసెంబర్ మాసంలో 13, 14, 15 తేదీల్లో వాక్య పరీక్ష చేయడానికి దేవుడు నన్ను వాడుకొని తర్వాత తిరిగి క్షేమైన ప్రయాణం దయచేసి 23వ తేదీ బయలుదేరి 24వ తేదీ క్షేమంగా రావడానికి నా కృపను దయచేసి ఈరోజు మీ అందరి మధ్యలో నన్ను నిలబెట్టడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతనై ఉంటున్నాను. ఇందుని బట్టి కేవలము ఘనత మహిమ దేవాది దేవునికి చెల్లును గాక. ఈరోజు చాలామంది వచ్చినారు, అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళని నేను అర్థం చేసుకోగలను, కానీ బుధనపేట ప్రాంతంలో ఉండి ఒకవేళ క్రమంగా సంఘానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే క్రమంగా రండి, ప్రతి ఆదివారము సంఘానికి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆదివారం 2 ఆరాధనలు, ఉదయం 10 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, తర్వాత సోమవారం యవనస్తుల కూటం, మంగళవారం స్త్రీల కూటం, బుధవారం బైబిల్ స్టడీ, బేస్తవారం కాటేజ్ ప్రేయర్ మీటింగ్, శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనలు, శనివారం క్వైర్ ప్రాక్టీస్. సో ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొంది ఆత్మీయంగా ఎదగాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు పోయిన సంవత్సరము చెప్పిన వాక్యం, ఆ సందేశం ఎవరికైనా గుర్తుందా? కేవలం నేను ఎంత టైం తీసుకున్నానో అది మాత్రమే గుర్తుందా? చదవబడిన వాక్యంలో 9వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం గురించి మనం ధ్యానించుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త. ఆ వచనం మాత్రమే పాడదాము. ఆలోచనకర్త నీకు స్తోత్రం. ఆ తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. కేవలం ఆ ఆలోచనకర్త మాత్రమే చాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. Hallelujah.
ప్రపంచంలో అతిపెద్ద పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ నూతన సంవత్సర సమయంలో చాలామంది అనేక దేశాలకు ప్రాణమైపోతుంటారు. ప్రపంచంలో మనం చూసినట్లయితే క్రిస్మస్ లాంటి పండుగ దానికి సరి సమానంగా ఏ పండుగ కూడా జరుపుకోరు. ఇటువంటి పండుగ సమయంలో మనము కొన్నిసార్లు ఈ లైట్లు, ఈ డెకరేషన్లు మనం ప్రపంచమంతటే కాకుండా ఈవెన్ కర్నూలు నగరంలో కూడా మనం చూసినట్లయితే రాత్రి కూడా పగుల్లాగా ఎంతో చక్కగా మనం డెకరేషన్ చేసినట్లు మనం చూడవచ్చు. ఉదాహరణకు మన సంఘం చక్కని లైట్లు వేస్తారు. ఈ వీధిలో చూస్తే లైట్లు, నేను స్టేషన్ నుండి ఇంటికి వచ్చే దారంతా లైట్లే. ఆ రాకుడు చర్చ్, ఆ ప్రాంతం మొదలుకొని దారంతా ఎంతగానో వెలుతురుతో, చీకటిలో కూడా ఎంతగానో వెలుతురు మనం చూడవచ్చు. కొన్ని ప్రదేశాలలో మనం డెకరేషన్ చూస్తే అసలు చీకటే కనిపించకుండా అంతగా వెలుతురు ఉంది. ఈ వెలుతురు ఉండే ఈ డెకరేషన్ మనం చూసినట్లయితే నిజంగా పగులుకు రాత్రికి కూడా, ఈ చీకటికి కూడా ఏమాత్రం కొన్నిసార్లు తేడా లేదేమో అన్నంత వెలుతురు ఉంటుంది కొన్ని ప్రదేశాలు మనం చూసినప్పుడు. ఈ వెలుతురు గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నేను వాక్యానికి వెళ్ళకముందు ఆయా దేశాలలో ఎంతగా డెకరేషన్ చేసి ఎంతగా క్రిస్మస్ జరుపుకుంటున్నారో మొదటిగా ఒక 3-4 స్లైడ్స్ దాని గురించి మాట్లాడిన తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. ఈరోజు నా వాక్య భాగం యొక్క టాపిక్, నా వాక్యం గురించిన టాపిక్ ఏంటంటే క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత, క్రిస్మస్ దాని ప్రాముఖ్యత. ప్రపంచ దేశాలలో మనం చూసినట్లయితే ఏ విధంగా జరుపుకుంటున్నారంటే మీరు మీడియాలో చూసిండొచ్చు, వార్తల్లో చూసిండొచ్చు, టీవీలలో చూసిండొచ్చు, మొబైల్ ఫోన్లో చూసిండొచ్చు. ఎంతగా జరుపుకుంటున్నారంటే ఎంతో సంబరాలతో, ఎంతో వేడుకలతో, ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. ఈ వేడుకల మధ్యలో అనేక మంది ఈ డెకరేషన్ చేసుకుంటూ ఈ లైట్లను వాళ్ళ గృహాల చుట్టూ, తర్వాత ముఖ్యమైన ప్రాంతాలలో ప్రతి దేశంలో కూడా మనం చూడవచ్చు ఇటువంటి గొప్ప డెకరేషన్. కానీ నేను వాక్యంలోనికి వెళ్ళకముందు క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి మాట్లాడకముందు కొన్ని చిత్రపాటలు మాత్రం కొన్ని దేశాలలో మనం చూద్దాం. ఈరోజు ఒక చిన్న ప్రపంచ యాత్ర మీకందరికీ, 5 నిమిషాలలో ప్రపంచ యాత్ర. ఒక 3-4 పట్టణాలలో ఎంత ఘనంగా క్రిస్మస్ చేసుకుంటున్నారో మనం చూసిన తర్వాత మనం భారతదేశానికి వద్దాం. ఉదాహరణకు ఈ చిత్రపటం, ఇది ఫిన్లాండ్. ఈ ఫిన్లాండ్ ప్రాంతంలో ఈ విలేజ్ వచ్చేసి దీన్ని శాంతాక్లాస్ విలేజ్ అంటారు. శాంతాక్లాస్ ఉండే ప్రదేశము, ఆ మూలకు చూసినట్లయితే అక్కడ శాంతాక్లాస్ ఉండే ప్రదేశము. చాలామంది ఈ క్రిస్మస్ సెలవులలో ఫిన్లాండ్లో శాంతాక్లాస్ అనే గ్రామానికి వెళ్తుంటారు. అక్కడ పోయిన వారికి మరి శాంతాక్లాస్ బహుమానాలు ఇస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా చల్లటి ప్రదేశం, ఎంతో మంచు కురిసే ప్రదేశం. కానీ అక్కడ చూస్తే అటువంటి ప్రదేశంలో కూడా ఎంతో మంచి డెకరేషన్, ఎంతో వెలుతురు ఉన్నట్లు మనం చూస్తున్నాం. చీకటిలో కూడా వెలుతురు. ఇది ఫిన్లాండ్. ఇది చూసినట్లయితే ఇది న్యూయార్క్. న్యూయార్క్లో చాలా ప్రసిద్ధి చెందిన స్థలం ఇది, రాకఫెల్లర్ సెంటర్. ఈ రాకఫెల్లర్ సెంటర్ దాని ప్రాముఖ్యత ఏంటంటే 22 ఎకరాలలో 19 భవనాలతో ఎంతో విస్తీర్ణతతో ఉండిన స్థలం ఇది రాకఫెల్లర్ సెంటర్. ఇది మనం చూసినట్లయితే దగ్గర ఈ బొమ్మ చాలా ప్రసిద్ధి చెందింది. ఒకటి టైమ్స్ స్క్వేర్, అది చాలా ప్రసిద్ధి చెందిన స్థలము. రెండవది రాకఫెల్లర్ సెంటర్. ఈ రాకఫెల్లర్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ క్రిస్మస్ డెకరేషన్ చాలా ప్రాముఖ్యం, చాలా ప్రసిద్ధి చెందింది. ఈ లైట్, ఈ క్రిస్మస్ ట్రీ మనం చూసినట్లయితే దగ్గర 30,000కు పైగా ఎల్ఈడి లైట్లతో ఉన్న చెట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పైన ఉండే స్టార్, ఆ స్టార్ దేంతో చేయబడిందంటే ఎంతో విలువతో కూడిన స్వరోస్కీ క్రిస్టల్, ఆ క్రిస్టల్తో చేయబడింది. ఇది న్యూయార్క్ పట్టణం. ఫిన్లాండ్ చూసినాం, తర్వాత ఇప్పుడు మీరందరూ న్యూయార్క్లో ఉన్నట్టు అనుకోవాలి. ముందుకు వెళ్దాం. ఇది వచ్చేసి లండన్. షాపింగ్కి చాలా ప్రసిద్ధి చెందిన స్థలం రిజెంట్ స్ట్రీట్, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్. ఈ రిజెంట్ స్ట్రీట్లో మనం చూసినట్లయితే ఈ రాత్రి కూడా ఎంతో వెలుతురుతో వెలిగిపోతున్న ప్రదేశం ఇది, ఈ షాపింగ్ సెంటర్. ఇక్కడ దేవదూత ఆకారంలో ఉండే లైట్లు, ఆ వీధి అంతట్లో దగ్గర ఒక 30కి పైగా ఆ దేవదూతల బొమ్మలు ఉంటున్నట్లు
వార్తాపత్రికలో రాయబడింది. కానీ ఈ ఒక్క బొమ్మ మాత్రమే నేను చూపిస్తున్నాను. లండన్లో ఈ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత ప్యారిస్ పట్టణంలో చాలా ప్రసిద్ధి చెందిన షాపింగ్ ప్రదేశం, షాపింగ్ మాల్లో చాలా ఎత్తుతో కూడిన 30 మీటర్లకు పైగా పైన అక్కడ గ్లాస్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఆ గ్లాస్ వరకు అంత ఎత్తుగా వచ్చే ఈ క్రిస్మస్ ట్రీ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ప్యారిస్ పట్టణంలో. ఇది ఆయా దేశాలలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల నమూనా. తర్వాత మన దేశం చివరిగా ఆస్ట్రేలియా మనం చూసినట్లయితే ఈ కుడివైపు ఉండే ఆ పెద్ద స్టార్, ఒక గోపురంలాగా ఉండే స్టార్, ఇది గిన్నీస్ రికార్డు, గిన్నీస్ వరల్డ్ రికార్డు. ఎందుకంటే ఇది ఎన్ని లైట్లతో చేయబడిందంటే 5,18,838 లైట్లతో చేయబడింది. ఇది గిన్నీస్ రికార్డు. ఇన్ని లైట్లతో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి స్టార్, ఇటువంటి గోపురం లేదు. ఇది ఆస్ట్రేలియా. ఈ 4 పట్టణాలలో మనం క్రిస్మస్ ఏ విధంగా జరుపుకుంటున్నారో, రాత్రి ఎంత వెలుతురుతో కూడిన డెకరేషన్తో జరుపుకుంటున్నారో మనం చూసినాం. చివరికి ఇండియాకు వస్తాం. ఇండియాలో కూడా చాలా షాపింగ్ మాల్లలో వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటున్నారో లేదో కానీ క్రైస్తవులే కాదు కానీ ఈవెన్ హైందవులు, ముస్లింలు ఎవరైనా సరే వాళ్ళ షాపింగ్ సెంటర్లలో, వాళ్ళ దుకాణాలలో లైట్లు పెడుతున్నారు. ఇంకా షాపింగ్ మాల్లో అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. మంచి మంచి క్రిస్మస్ చెట్లు, ఎంతో పొడుగుగా ఉండే క్రిస్మస్ చెట్లు, చాలా లైట్లతో ఆ ప్రాంగణం అంతా వెలుతురుతో నిండి ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. వీటన్నిటి మధ్యలో ఒక్క ప్రశ్న మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అది ఏంటంటే, క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోయిందా? హ్యాస్ క్రిస్మస్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్? నేను యాక్చువల్గా ఇక్కడ రాయాల్సిన పదం వచ్చేసి రెలవెన్స్. క్రిస్మస్ హ్యాస్ ఇట్ లాస్ట్ ఇట్ రెలవెన్స్, హ్యాస్ ఇట్ లాస్ట్ ఇట్ ఇంపార్టెన్స్ అనేది మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కొన్నిసార్లు మనం ప్రపంచ దేశాలలో ఏ విధంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారో మనం చూసినప్పుడు అసలు ఈ ప్రశ్న మనకు రాకూడదు. ఈ ప్రశ్న గురించి ప్రస్తావనే రాకూడదు. అసలు క్రిస్మస్ ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు ఆ దేశాలలో. క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ షాపింగ్లు, క్రిస్మస్ సమయంలో పిండి వంటలు, కేకులు మనం ఎన్నో చేసుకుంటున్నాము, ఎంతో సంతోషంగా ఉంటున్నామే. కానీ నిజంగా ఒక అర్థవంతమైన క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామా? క్రిస్మస్ మర్మాన్ని మనం తెలుసుకొని క్రిస్మస్ను జరుపుకుంటున్నామా అనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను ఈరోజు నా సందేశానికి. హ్యాస్ క్రిస్మస్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్? క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోయిందా? ఒకవేళ నేను ఈ ప్రశ్నను అడిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీరందరూ ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎవరైనా చెప్పగలరా క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోయలేదని? లేదా ఎవరన్నా అవును క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను ఒకవేళ కోల్పోయిందేమో అని అనుకునే వాళ్ళు ఉంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసముగా మనం సంఘంలో కూడి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకోరు క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోలేదు, క్రిస్మస్కు ఉండే ప్రాముఖ్యత ఉంది, క్రిస్మస్ హ్యాస్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెన్స్, క్రిస్మస్ ఇస్ స్టిల్ రిలవెంట్ అని ఇక్కడ చాలామంది అంటుండవచ్చు. కానీ గత 12 నెలలలో జరిగిన సంఘటనలు మనం ఒకసారి చూద్దాం. పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు కొన్ని సంఘటనలు వాక్యంను ఆధారం చేసుకొని ఆ జరిగిన సంఘటనలను చూసిన తర్వాత నేను మళ్ళీ ఇదే ప్రశ్నను మిమ్మల్ని అడుగుతాను, అప్పుడైనా సమాధానం ఇవ్వండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుండి 21 వరకు మనకు చదవబడింది. 16వ వచనము అందరికీ తెలుసు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా ఆయనను అనుగ్రహించెను. కానీ ఈరోజు ముఖ్యంగా 19వ వచనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించి చివరిగా నా సందేశాన్ని నేను ముగిస్తాను. 3:19 అందరం కలిసి చదువుకుందాం. వెలుగు అక్కడి నుండి చదువుకుందాం. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ చీకటి అనే ఈ వాక్యం అంటే ఈ పదాన్ని తీసుకొని క్లుప్తంగా కొన్ని వచనాలు, 2 వచనాలు పాత నిబంధన గ్రంథంలో
2 వచనాలు కొత్త గ్రంథంలో మనము దాన్ని తీసుకొని ఈ వాక్యాన్ని ఆధారంగా మనం ధ్యానిద్దాం. వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇందాక మనం డెకరేషన్ చూస్తున్నాం, అసలు చీకటే లేదేమో అన్నంత వెలుగులు ఈ డెకరేషన్ ద్వారా చూస్తున్నాం. కానీ జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే నిజమైన వెలుగులు మనం మన జీవితాలలో కలిగి జీవిస్తున్నామా, లేదా ఈ క్రిస్మస్ టైంలో బాహ్యంగా మాత్రమే ఈ డెకరేషన్ చేసుకొని ఈ వెలుతురులో అందరితో కలిసి ఆనందం గడుపుతున్నామా? ఇది మనం పరిశీలించుకోవాల్సింది, ఇది మనం పరీక్షించుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం. ఈ క్రిస్మస్ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటున్నాం, ఎంతో వెలుతురుతో మనము ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. చాలామంది కాదు, ఆల్మోస్ట్ అందరూ కొత్త బట్టలతో ఇక్కడికి వచ్చినారు. కానీ నిజమైన వెలుగును మనం పొంది ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్నామా అనే అంశంపై మనం కొద్దిసేపు ధ్యానించుకున్నాం. పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథం మనం తీసినట్లయితే 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయంలో అందరూ తీసినట్లయితే 2 వచనాలు మాత్రం నేను చదువుతాను. కానీ ఈ 5వ అధ్యాయంలోకి వెళ్ళకముందు ఈ ఏ సందర్భంలో రాయబడిందో 5వ అధ్యాయం యెషయా గ్రంథం మనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ఆ చదివే 2-3 వచనాలు మనకు అర్థమవుతాయి. ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే 5వ అధ్యాయము 7వ వచనం చదవండి తీసిన వాళ్ళు. సరే, మళ్ళీ చదువుతాను నేను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇది ఈ యొక్క అధ్యాయం యొక్క సందర్భము. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. ఈ విధంగా ఇంతగా ప్రేమించిన యెహోవా దేవుడు ప్రేమించిన ఇశ్రాయేలు గూర్చి ద్రాక్ష తోటతో పోలుస్తూ రాయబడిన అధ్యాయము 5వ అధ్యాయము. ఇది మొదటిగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క సందర్భం గురించి. తర్వాత 2వ వచనంకు వెళ్దాం. 2వ వచనంలో ఆయన దానిని బ్రాగ్గా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బుర్జు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్ష కాచెను. ఇది ఇశ్రాయేలుల పరిస్థితి. యెహోవా దేవుడు ఇశ్రాయేలును ద్రాక్ష తోటతో పోలుస్తూ యూదా వారిని మనుషులను ఆయన వనముగా, అంటే అంతగా ప్రేమించి ఇది మంచి ద్రాక్ష పండ్లు, ఇది ఒక మంచి ద్రాక్ష రసం ఇవ్వాలని దానికి ఆయన సాయశక్తుల ఈ 2వ వచనంలో ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. కానీ చివరికి ఏం జరిగింది? 4వ వచనము, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇది ఈ అధ్యాయం ఒక సందర్భం. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. దేవుడు ఎంతగా ప్రేమించిన ఆ ఇశ్రాయేలును ద్రాక్ష తోటగా ఆయనను దానిని చూసుకొని అది ఒక మంచి ఫలము ఫలించాలి, ఒక మంచి ద్రాక్ష రసం ఇవ్వాలి అని దాన్ని ఎంతగానో దాన్ని అక్కడ ఉండే రాళ్ళను ఏరి అక్కడ వాటి మధ్య బురుజును ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. కానీ ఆయన ఎదురు చూసినట్లు మంచి ఫలం ఫలించలేదు, ద్రాక్ష రసం రాలేదు. కానీ ఈ 4వ వచనం చివరి లైన్లో మనం చూసినట్లయితే అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఇది సందర్భము. ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇశ్రాయేలు యొక్క పాపపు జీవితానికి సాదృశ్యం. ఇశ్రాయేలు యొక్క పాపపు జీవితాన్ని చూసి దేవుడు ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 వేరు శ్రమలను దేవుడు వారిపైన మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. 8వ వచనం చివరిలో మనం చూసినట్లయితే శ్రమ అనే పదం చూస్తున్నాం. నేను కేవలం ఈ యొక్క పదం మాత్రమే మీ ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. 8వ వచనంలో మొదటి శ్రమ, తర్వాత 11వ వచనం చివరిలో చూసినట్లయితే పానం చేయు వారికి శ్రమ,
తర్వాత 18వ వచనము మొదట్లోనే మీరు చూసినట్లయితే వారికి శ్రమ అని రాయబడింది. తర్వాత 21వ వచనంలో చూసినట్లయితే వారికి శ్రమ, ఎంచుకొని వారికి శ్రమ అని రాయబడింది. 21, 22 వచనాలలో కూడా శ్రమ అని రాయబడింది. 6 విధములైన శ్రమ దేవుడు ఇశ్రాయేలు పైన మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఈ 6 శ్రమలలో 2 శ్రమలను మాత్రము మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా 21 వచనం తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా. 20th వర్స్. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొనొచ్చు, చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. ప్రస్తుత పరిస్థితులలో మనం చూస్తున్నట్లయితే ఇది కాదా మనం చూసేది? కీడు మేలనియు మేలు కీడనియు, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు. ఈ రోజులలో కూడా దీన్ని మనం పోల్చి చూసినట్లయితే అనేక సంగతులు వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా తప్పులు చేసేవాళ్ళు, తప్పును ప్రోత్సహించే వాళ్ళు, ఇది నా జీవితము, ఇది నా ఇష్టము, నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని ప్రోత్సహించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కీడును మేలనియు, ఉదాహరణకు మీరు అమెరికాలో జరిగిన సంఘటన మీరు చూసినట్లయితే ఈ సంవత్సరంలో చనిపోయిన వ్యక్తి గురించి మీకు అందరికీ తెలిసే ఉండింటుంది. ఆయన పేరు చార్లీ కర్క్. ఈ చార్లీ కర్క్ యూనివర్సిటీకి వెళ్ళి చాలా మందితో ఆయన డిస్కషన్ ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోనే చేసినాడు. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను. నాస్తికులతో ఆయన మాట్లాడినాడు. బైబిల్ యొక్క ప్రాముఖ్యతను ఆయన అనేక మందిని చెప్పినాడు. యవనస్తులు, మీరు స్టూడెంట్స్, మీపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు వాక్యానుసారంగా జీవించాలి. మీరు జీవించే జీవితం అది వాక్యానుసారంగా లేదు అని చాలా విషయాలు ప్రస్తావించినాడు ఆయన. యూనివర్సిటీకి పోయి చాలా ప్రదేశాలలో యవనస్తులు స్టూడెంట్స్ మధ్యలో మాట్లాడడం జరిగింది. కానీ సహించలేని వాళ్ళు, ఓర్చుకోలేని వాళ్ళు ఆయనను ద్వేషించి ఎంత దూరం పోయినారంటే ఆయనను చివరిగా చంపేంత వరకు వదలలేదు. ఇటువంటి పరిస్థితులలో మనం జీవిస్తున్నాం. వాక్యానుసారంగా ఖండిస్తే ఓర్చుకోలేనితనము, వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు, నీవు పాపంలో జీవిస్తున్నావు, నీ వ్యక్తిగత జీవితంలో ఇటువంటి పాపాలలో నువ్వు ఉన్నావు అని ప్రశ్నిస్తే బైబిల్ ప్రకారంగా సమాధానం చెప్తే ఓర్చుకోలేని వాళ్ళు ఎంతోమంది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి. వాస్తవాలు ఎప్పటికీ బయటికి రావు, కానీ కీడును కూడా మేలని కూడా ఈ కీడు జరుగుతున్నప్పటికీ కూడా వాస్తవాలను కప్పిపెట్టి దానిని మేలులాగా మనం వార్తల్లో, మీడియాలో అనేక సంగతులు మనం చూస్తున్నాం. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో జరుగుతున్న సంగతి. కీడని ఎవరు చెప్పరు, ఎందుకంటే అక్కడున్న అధిపతులు, అధినేతలు అందరూ కూడా న్యాయ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, వార్తా సంస్థలను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. వాళ్ళకు అనుగుణంగా ఏది కావాలనో అది మాత్రమే రాసేటట్లు వాళ్ళు న్యాయ వ్యవస్థను, వార్తా సంస్థలను వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈ పరిస్థితులలో మనం జీవిస్తున్నాం. ఈ పరిస్థితులలో కీడును మేలనియు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు వాస్తవాలు బయటికి రాని రోజులలో మనం ఉంటున్నాము. ఉదాహరణకు ఈ మణిపూర్లో జరిగిన సంగతి ఈ సంవత్సరం కాకపోయినా ముందే జరిగినప్పటికీ దగ్గర 200 పైగా సంఘాలను ధ్వంసం చేసినప్పటికీ దానిని గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దానిని సమర్థవంతం చేసే అంటే మాట్లాడకుండా ఉండడం అంటే ఏంటి? దాన్ని సమర్థిస్తున్నట్టే కదా అర్థం. అంటే కీడును మేలని సమర్థిస్తున్నట్టే కదా దాని అర్థం. ఈ పరిస్థితులలో మనం చూస్తున్నాం. ఇంకా అనేక సంగతులు మనం చూడొచ్చు. కీడును మేలనియు, మేలును కీడనియు, చీకటి వెలుగనియు, వెలుగును చీకటనియు ఎంచుకునే రోజులు ఇవి. ఇది ఇంత చీకటిలో మనం క్రిస్మస్ను జరుపుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవాలు ఎప్పటికీ బయటికి రావు, వాస్తవాలను ఎప్పుడు కూడా బయటికి రానియరు. అటువంటి రోజులలో మనం జీవిస్తున్నాం. ఎందుకు దేవుడు ఇటువంటి శ్రమను తీసుకొని రావాల్సి వచ్చింది అనే దాని గురించి మనము ధ్యానించినట్లయితే
ఒక 2 వచనాలు చెప్పి నేను కొత్త నిబంధనలోకి వెళ్దాం. 11, 12 వచనాలు తీసిన వాళ్ళు చదవండి. యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ యొక్క అలవాటు. 11వ వచనంలో వేకునే లేచి ఆ తర్వాతి లైన్లో రాత్రి వరకు వారు చేసే పని మద్యం త్రాగడం మాత్రమే, వేరే పని ఏదీ లేదు. ఆ పరిస్థితులలో ఇశ్రాయేలు జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు వారికి ఇచ్చిన శ్రమ ఏంటంటే, రాత్రి వరకు మీరు పానం చేయు వారికి శ్రమ, మీరు దేవుని పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఈ పరిస్థితులలో ఇశ్రాయేలు వాళ్ళు జీవిస్తున్నట్లు ఇక్కడ రాయబడింది. దీనిని మనం తీసుకొని ప్రస్తుత పరిస్థితులలో మనం చూసినట్లయితే ఈ త్రాగుడు సమస్య ఈ రోజు వరకు అనేక ప్రాంతాలలో చాలా దేశాలలో ఉంది. బుధారపేట జరుగుతున్న పరిస్థితి కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఈ వేకువనే లేచి రాత్రి వరకు ఎన్ని వ్యసనాలలో, వ్యసనం అంటే అడిక్షన్, ఎటువంటి అడిక్షన్తో చాలామంది విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారో మనం కొన్ని వ్యసనాల గురించి క్లుప్తంగా నేను చెప్తాను. ఇక్కడ త్రాగుడు మాత్రమే రాయబడింది, కానీ నా పాయింట్ ఇక్కడ ఏంటంటే వేకువనే లేచి రాత్రి వరకు మనం ఎటువంటి పనులు మనం చేస్తున్నాం, ఏ విధంగా మనం సమయాన్ని గడుపుతున్నాం, ఎటువంటి వ్యసనాలకు బానిసత్వంగా మనం జీవిస్తున్నాం, ఎటువంటి అలవాట్లకు మనం లోనై ఉన్నాం అనేది ఒక 2 నిమిషాలు మాత్రం నేను క్లుప్తంగా చెప్తాను. అందరూ అర్థం చేసుకోగలరు. ఈ మధ్య కాలమే కాదు, చాలా సంవత్సరాలుగా ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్, లేదంటే ఈ వీడియో గేమ్స్ అడిక్షన్ పరిశోధకులు పరిశీలించి చెప్పడం ఏంటంటే, ఆన్ యావరేజ్ ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండే వాళ్ళు కనీసం 2.5 గంటలు సమయం గడుపుతారు. ఆ తర్వాత వీడియో గేమ్స్ ఆడే వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎంతగా ఈ వ్యసనానికి బానిసత్వానికి గురి చెందుతున్నారంటే కొన్నిసార్లు వాళ్ళ తిండి గురించి కూడా, వారి నిద్ర గురించి కూడా, వారి చదువు గురించి కూడా ఆలోచించకుండా దీనికే బానిసత్వమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది యవనస్తులు దీని గురించి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈ బొమ్మలు మనం చూసినట్లయితే కొన్నిసార్లు కొంతమంది కష్టాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సహాయం చేయలేని పరిస్థితి, కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే మొబైల్ తీసుకొని వీడియో తీయడం కానీ, లేదంటే ఫోటో తీసుకొని కానీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ రోజు ఈ పరిస్థితులలో ఈరోజు మనం చూస్తున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇది నా ఆలోచన విధానం, ఇది నా శరీరము, నేను ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు నా ఇష్టానుసారంగా చేస్తే దాంట్లో తప్పేమి అని సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రెండే కాకుండా ఇక్కడ నేను గ్యాంబ్లింగ్ గురించి, జూదం గురించి ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత, ఐపీఎల్ అంటే అందరికీ తెలుసు కదా, తెలుసమ్మా? ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్రికెట్ వచ్చిన తర్వాత అంటే ఈ స్పోర్ట్స్ పరంగా బెట్టింగ్ ఎంతగా విస్తరించిందంటే అది ఊహించలేం మనం. ఈ క్రికెట్ సమయంలోనే కాకుండా ఈ యాప్లు వచ్చిన తర్వాత అనేక యాప్స్ డౌన్లోడ్ చేసి చాలామంది ఈ జూదంలో లేదా ఈ బెట్టింగ్లో చాలా డబ్బులు ఆర్థికంగా పోగొట్టుకుని ఆర్థిక సమస్యలలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా అంటే కొంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయేంత వరకు అంతగా ఈ జూదంకు వాళ్ళు బానిసలైనట్టు మనం చూస్తున్నాం. బుధారపేటను పట్టి పీడిస్తున్న ఈ మట్కా కూడా చాలామందికి తెలుసు. ఈ విధంగా మనం చీకట్లో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. 1 మొబైల్ ఫోన్, 2 వీడియో గేమ్, 3ది జూదం, 4వది మాదక ద్రవ్యానికి బానిసత్వాలు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉండే 4 రాష్ట్రాలు మాత్రమే నేను తీసుకున్నాను, కానీ మనం చూసినట్లయితే
18 సంవత్సరాలు లోపల ఉండే వయసు లోపల ఉండే పిల్లలు, తర్వాత 18 వయసుకు ఎక్కువగా ఉండే పిల్లలు అనేక మంది దీనికి బానిసత్తులు అయినట్టు మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుత రోజులలో మనం చూసే వ్యసనాలకు గురి అయి చీకట్లో జీవిస్తున్న మంది అనేకులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ వ్యసనాల మధ్యలో చాలామంది ఏమనుకుంటారంటే, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, కానీ అది ఇతరులపై ప్రభావితం ఉండదు కాబట్టి నేను ఎంత దూరం పోయినా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ దేంట్లో పొరపడుతున్నారంటే, వాళ్ళ విశ్వాస జీవితం, వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలపైన కూడా అది తప్పకుండా ప్రభావితం ఉంటుంది. కుటుంబాలనే కాకుండా ఆ కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, సమాజంలో కూడా దీని ప్రభావితం ఎంతగానో ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడింది 12వ వచనము చివరి భాగంలో, యెహోవా పనిని వారు యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఇక్కడ త్రాగుడు మాత్రమే రాయబడింది, కానీ ఈ ప్రస్తుత దినాలలో మనం చూసే ఈ వ్యసనాలను బట్టి చాలా మంది దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరంగా ఉండి ఆత్మీయ జీవితంలో ఒక చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. కొత్త నిబంధన గ్రంథంలో మనం వెళ్దాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 4వ వచనము. 2 Corinthians chapter 4 verse 4. తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. వాక్యంలో ఏమాత్రం కూడా ఒక పదం కూడా యాడ్ చేయకూడదు కాబట్టి నేను చెప్పటం లేదు. కానీ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ వాక్యం చదివినప్పుడు ఇక్కడ అవిశ్వాసులతో పాటు కొన్నిసార్లు క్రైస్తవులను కూడా జతపరిచితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జరిగే సంఘటనలు, సంఘంలో ఉండే విభజనాలు చూస్తే క్రైస్తవులు ఎదుర్కొన్న సమస్యలు, కుటుంబాలలో ఉండే సమస్యలు మనం చూసినట్టయితే కొన్నిసార్లు అవిశ్వాసులే కాదు, క్రైస్తవుల మనోనేత్రంలో కూడా గుడ్డితనం కలుగజేసనేమో అనే పరిస్థితులలో మనం జీవిస్తున్నాం. ఈ మనోనేత్రం అంటే ఏంటి అంటే ఒక ఆధ్యాత్మిక అంధత్వం. ఈ అంధత్వం ఎంతగా మనల్ని ఒక గుడ్డితనంలోనికి మనల్ని నడిపిస్తుందంటే, దేవుని వాక్యం విన్నా కానీ, దేవుని వాక్యం ఎన్నోసార్లు విన్నా కూడా దానిని గ్రహించకుండా, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా, రక్షణ మార్గంలోనికి రాకుండా ఆ అంధత్వం మనల్ని దేవునికి దూరంగా వేరుపరిచి మనల్ని దూరంగా ఉంచుతుంది విశ్వాస జీవితంలో. అటువంటి అంధత్వం నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఆయన తెలుగు ఆయన ఆస్ట్రేలియాకు వెళ్ళి ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు. నేను ఆయన పేరు చెప్పను, కానీ ఆయన ఆ సంఘాన్ని చూసి ఒక 2 నిమిషాలు లేదంటే ఒక 3 నిమిషాల వీడియోలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇది ఆస్ట్రేలియాలో చాలా మంచి సంఘం, ఎంతో పురాతనమైన సంఘం, ఎంతో అందమైన సంఘము, కానీ ఈరోజు మాత్రము ఆ సంఘము మూయబడే పరిస్థితి వచ్చింది. ఎవరు ఆ సంఘానికి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదంటే, ఆయన దాంట్లో ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎందుకు రావటం లేదంటే, ఆస్ట్రేలియాలో చాలామంది చదువుతున్న వాళ్ళు, చాలామంది సైన్స్ ఆధారంగా చేసుకొని క్రైస్తవ్యాన్ని, కన్యక గర్భాన్ని, యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినాన లేచినాడు అనే కట్టుకథలను ఎవరూ నమ్మటం లేదు. కాబట్టి సంఘం మూయబడే పరిస్థితి ఈరోజు వచ్చిందని ఆయన వీడియోలో చెప్తున్నాడు. మన తెలుగు వార్త టీవీ ఛానల్లో మనం చూసినట్లయితే కూడా ఆయన చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఆస్ట్రేలియాకు పోయి ఈ వీడియో నేను చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈ రోజులలో మనం చూసినట్లయితే క్రైస్తవ్యం గురించి, కన్యక గర్భం గురించి, బైబిల్లోని అనేక వచనాలను తీసుకునే పాస్లను గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, కొన్నిసార్లు నేను యూట్యూబ్ చూడడమే నేను అసలు స్టాప్ చేసేసాను.
అంటే ఆ పర్టికులర్ వీడియోస్ నేను చూడడం పూర్తిగా ఆపేస్తాను. అంతగా క్రైస్తవ్యానికి వ్యతిరేకత, అంతగా క్రీస్తుకు వ్యతిరేకంగా, కన్యక గర్భానికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడే రోజులలో మనం చూస్తున్నాం. మనోనేత్రాలకు గుడ్డితనం అంటే ఇదే. ముందుకు వెళ్దాం. ఈ మధ్య కాలంలో ఇదివరకే నేను చెప్పినాను, నా వాక్య భాగం, నా సందేశాలలో కూడా, ప్రపంచ దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఎన్నో షూటింగ్లు జరుగుతుంటాయి. ప్రతిరోజు కనీసం ఒకరో ఇద్దరు దాని షూటింగ్ ద్వారా మరణిస్తుంటారు. మన దేశంలో మనం చూసినట్లయితే ఏప్రిల్ 22వ తేదీ కూడా పెహల్గాం అనే ప్రాంతంలో షూటింగ్లో దగ్గర ఒక 30 మంది టూరిస్టులు మరణించినట్లు మనం చూస్తున్నాం. ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా కేవలము అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి ఆ షూటింగ్ జరుపుతారు. కానీ ఈ మధ్య కాలంలో నవంబర్ డిసెంబర్లోనే జరిగిన సంఘటన ఇది. ఆస్ట్రేలియాలో ఒక షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ యొక్క విచిత్రమైన సంగతి ఏంటంటే, దాన్ని ప్లాన్ చేసింది, దాన్ని ప్రణాళిక ప్రకారం షూట్ చేసింది ఎవరంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. ఇంతవరకు కూడా ఇటువంటి సంఘటన జరగనే లేదు. అంటే నేను షూటింగ్ గురించి మాట్లాడటం లేదు, కానీ తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళిక ప్రకారంగా అక్కడ జరుగుతున్న ఒక జ్యూస్ ఫెస్టివల్, ఒక బీచ్ ప్రాంతంలో తండ్రి కొడుకులు కలిసి ఈ షూటింగ్కి పాల్పడినట్లు మనం వార్తల్లో చూస్తున్నాం. పరిశోధకులు కూడా దీంట్లో రాయబడింది. నేను ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో కూడా మీ కొరకు వేస్తాను. ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ ఫాదర్స్ అండ్ అట్రాసిటీ. తండ్రి కొడుకులు చేసిన ఈ అఘాయిత్యము ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈ సమయంలో మనమైతే ఆనందంగా ఉంటున్నాము, సంతోషంగా జరుపుకుంటున్నాము, ఎన్నో లైట్లు, ఎంతో డెకరేషన్లుగా ఉంటున్నామే. కానీ ఒక్కసారి మనము ప్రపంచంలో జరిగే సంగతులు మనం చూసినట్లయితే మనోనేత్రంలోకి నిజంగానే గుడ్డితనం వచ్చిందేమో అన్నట్లుగా ఉంది. ఆత్మీయ అంధత్వం. వాక్యం తెలుసు, వాక్యాన్ని వింటున్నారే కానీ ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఎంతోమంది మాట్లాడుతూ, ఎంతోమంది మనోనేత్రాలకు ఒక అంధత్వంతో ఎంతో ఘోరమైన పనులు మనం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. తీసిన వాళ్ళు చదవండి అమ్మ, గట్టి చదవండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంధకారమైన మనస్సు, అంధకారమైన అధికారములకు లోనై హృదయ కాఠిన్యం అంటే ఒక చలనం లేని పరిస్థితి. నేను తప్పు చేస్తున్నానే, ఇది చెయ్యకూడదు అనే ఒక చలనం లేకున్నా కూడా, చలనం లేని పరిస్థితి, ఒక రాతి గుండెతో హృదయ కాఠిన్యం వలన అజ్ఞానం చేత వేరుపరచబడిన వారై వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆ తర్వాత మీరు 19వ వచనం చదివితే కూడా, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. కొన్ని సంఘటనలు మనం చూసినట్లయితే దాని గురించి నేను ఇక్కడ నిలబడి కూడా ప్రస్తావించలేను, దాని గురించి మన కుటుంబీకులతో కూడా ప్రస్తావించలేను. అంత ఘోరమైన సంగతులు. ఆ సంఘటన మనం చూసినప్పుడు ఇంత ఘోరంగా ఎవరైనా చేయగలరా, ఇంత భయంకరంగా ఎవరైనా ప్రవర్తించగలరా అనే ఒక సందేహం, అంటే అనే ఒక తలంపు మనకందరికీ తప్పకుండా కలుగుతుంది. అటువంటి ఘోరమైన సంగతులు కని విని ఎరగని రీతిలో మనం చూస్తున్నాం. ఇది నేను పోయిన క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ గురించే మాట్లాడుతున్నాను. హృదయానుసారుడు అని నేను సెప్టెంబర్లో చెప్పినప్పుడు కొన్ని విషయాలు నేను ప్రస్తావించినాను. కానీ దాని గురించి నేను ఈరోజు పండగ కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా ప్రస్తావించడం లేదు. కానీ మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, హృదయ కాఠిన్యము, అజ్ఞానము వేరుపరచబడి
అంధకారమైన మనస్సు గలవారై వ్యర్థతతో అనుసరిస్తున్నట్టు మనం చేస్తున్నాం. ఇటువంటి చీకటి సమయంలో మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఇంకా అనేక సంగతులు ఉంటున్నాయి. ఇంకా మనం ముందుగా వెళ్ళినట్లయితే 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనగా చదవండి. రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడటైనను అవమానకరమై ఉన్నది. దీని గురించి మనం మాట్లాడుకుంటూ పోతే రహస్యంగా అంధకారంలో, అంధత్వంతో, మనోనేత్రంలో గుడ్డితనంతో నింపబడి ఈ చీకటిలో జరుగుతున్న సంగతుల గురించి మాట్లాడుకుంటే అది అవమానకరము. నేను చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు చెప్పొచ్చు, కానీ నా ఉద్దేశము యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనమును ఆధారం చేసుకొని ఈ విషయాలు ఈరోజు ఈ క్రిస్మస్ రోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సంగతులు, హత్య, నేరాలు, హింసలు, ఉగ్రవాదం, అత్యాచారాలు, ఈ విధంగా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం గత 12 నెలలలో. దీని గురించి కూడా మనం మాట్లాడలేని పరిస్థితి. అవమానకరమైన సంగతులను, మనం ఘోరమైన నేరాలను మనం చూస్తున్నాం ఈ గత 12 మాసాలలో. ఇటువంటి చీకటి సమయాలలో మనం ఉంటున్నాం. ఈ సమయాలలో మనం ఉంటున్నాం కాబట్టి మీ ముందు ఉంచి నేను మొదలుపెట్టిన ప్రశ్న, నేను చెప్పిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనము, వెలుగు లోకంలోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే వాళ్ళ జీవితాలలో ప్రాధాన్యత ఇచ్చింది కేవలం చీకటితో, అంధకారంతో కూడిన పనులకు మాత్రమే. అంటే మనిషికి సులువైనది ఏదంటే ఒక అంధకారంతో, చీకటితో కూడిన పనులు ఎంతో సునాయాసంగా, ఎంతో సులభంగా దానికి చీకటితో సంబంధం పడిన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని రాయబడింది. అనేక సంగతులు మనం చూసినాం. వ్యసనాల గురించి మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము, 11, 12 వచనాలను ఆధారం చేసుకుని ఎటువంటి వ్యసనాలకు బానిసత్వము గురైన పరిస్థితి, ఎటువంటి చీకటిలో మనం జీవిస్తున్నాము అనేది మనం చూసినాం. తర్వాత 2వ కొరింథీయులు 4:4 కూడా మనం చూసినాం. మనోనేత్రములకు గుడ్డితనము, అటువంటి అంధకార పరిస్థితులలో మనుషులు, లోకం జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను మొదటిగా అడిగిన ప్రశ్న నేను మళ్ళీ అడుగుతున్నాను, క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోయిందా? హ్యాస్ క్రిస్మస్ లాస్ట్ ఇట్స్ రెలవెన్స్? దీనికి మీరు సమాధానం? ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా క్రిస్మస్ ఒక ప్రాముఖ్యత? ఈ పరిస్థితులను మనం చూసినట్లయితే ఈ చీకటిలో జరిగే ఈ అంధకార సంబంధమైన సంఘటనలు మనం చూసినప్పుడు నిజంగా క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోయిందేమో అనే సందేహం మనందరికీ వస్తుంది. అటువంటి భయంకరమైన దినాలలో ఉన్నాం. క్రిస్మస్ ఒక ప్రాముఖ్యతను మనం నిజంగా అర్థం చేసుకున్నట్లయితే లోకము నిజంగా ఈ క్రిస్మస్ ద్వారా ఆ వెలుగును అంగీకరించి ఆ వెలుగును ప్రకాశవంతం అవుతుందే నా జీవితంలో అని వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే క్రిస్మస్ తప్పకుండా దాని ప్రాముఖ్యతను కోల్పోదు. కానీ ఈ 12 మాసాలలో మనం చూసినట్లయితే నిజంగా ఈ ప్రశ్న మనందరికీ రావాలి, క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోయిందా? హ్యాస్ క్రిస్మస్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్? దాని రిలవెన్స్, హ్యాస్ క్రిస్మస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్ అనే ప్రశ్న మనందరికీ రావాలి. కానీ ఈ క్రిస్మస్ సమయంలో మనకందరికీ ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 2వ వచనము చదవండి. చీకటిలో నడుచుతున్న జనులు, ఇంత చీకటిలో, ఇంత అంధకారంలో ఉండే జనులు, అంటే ఈ సమయంలో నేను అనుభవించాలి, ఈ జీవితంలో నేను ఏం చేసినా పర్వాలేదు, ఈ జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలి, మా తర్వాత
భవిష్యత్తులో ఏమైనా పర్వాలేదు, నేను మరణించినా పర్వాలేదు అనే ఈ పరిస్థితులలో ఈ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఎటువంటి వెలుగు ఆ వెలుగు? ఎటువంటి వెలుగు ఆ వెలుగు? గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఈ గొప్ప వెలుగు ఎటువంటి వెలుగు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అని రాయబడింది. ఇంగ్లీష్లో కొన్ని బైబిల్లో అంటే కొన్ని అనువాదాల ప్రకారము ద డార్క్నెస్ డిడ్ నాట్ కాంప్రిహెండ్ అని రాయబడింది. కాంప్రిహెండ్ అంటే గ్రహించలేదు అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్. కానీ కొన్ని అనువాదాల ప్రకారము చీకటి దానిని అధిగమించలేదు, డార్క్నెస్ డిడ్ నాట్ ఓవర్కమ్ ఇట్ అని రాయబడింది. సో ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ చీకటి వెలుగును జయించలేదు. ఇదే క్రిస్మస్. ఎంత చీకటినైనా, ఎంత అంధకారమైనా, ఎటువంటి దురాత్మనైనా, ఎటువంటి అంధకార శక్తినైనా అధిగమించే వెలుగును మనం క్రిస్మస్ రోజు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చిత్రపటంలో మనం చూసినట్లయితే ఒకవేళ మీరు అనుకుండొచ్చు, ప్రభువా నా జీవితంలో ఎంతో నేను చీకటితో నేను గడిపినాను, ఈ 12 మాసాలలో నేను చేసిన తప్పులు నా గురించి నేను ఎంతగానో ప్రభువా నీకు వేరుగా ఉండి ఆత్మీయంగా నేను ఎదుర్కొకుండా నేను చీకటిలో సమయం గడిపినాను అని మీరు అనుకుంటున్నారేమో. ఎటువంటి అంధకారమైన, ఎటువంటి చీకటినైనా జయించగలిగే శక్తి క్రిస్మస్. అటువంటి గొప్ప వెలుగు క్రిస్మస్. చీకటి దానిని అధిగమించలేదు. ద డార్క్నెస్ కెనాట్ ఓవర్కమ్ ఇట్. అది నిజమైన క్రిస్మస్. ఈ రోజులలో మీరు చూసినట్లయితే నేను చీకటి గురించి నేను ఎంతగానో ప్రస్తావించినాను, కానీ ఎంతో వ్యతిరేకత మధ్యలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ సువార్త ప్రకటింపబడుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో సువార్త ఎంతమందో వింటున్నారు. ఎంతోమంది ఇటువంటి క్రూరులు కూడా మార్చగలరా అంటే మారగలరా అనే వారు కూడా దేవుని రక్షణ సువార్తను రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎంతోమంది కన్వర్షన్ స్టోరీస్, ఎంతోమంది మార్పు చెందిన జీవితాలు కథలు మనం చూడొచ్చు. ఎంతగా మారుతున్నారంటే ఉదాహరణకు మీరు ఒకవేళ ప్రిజన్ మినిస్ట్రీ మీరు చూసుకున్నట్లయితే, అంటే ఈ ఖైదీలలో వెళ్ళి అక్కడ జరిగే సువార్త సేవను మీరు చూసినట్లయితే ఎంతోమంది క్రూరులు ఎంత భయంకరమైన హింసాత్మకమైన సంఘటనలు వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళ జీవితాలలో దేవుని అంగీకరిస్తున్నారు. వారి జీవితాలలో దేవుడు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన ప్రభువు అని అంగీకరించే పరిస్థితి. అటువంటి రోజులలో మనం ఉంటున్నాము. ఒకవైపు చీకటి కానీ ఇంకోవైపు వెలుగు. ఆ వెలుగు ఎంతగా ప్రకాశిస్తుందంటే ఎటువంటి చీకటిలో ఉండే మనుషులైనా మార్చగలిగే శక్తి. అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ దాని ప్రాముఖ్యత ఎప్పటికీ కోల్పోదు. ఇది క్రిస్మస్ సందేశం. హల్లెలూయా. ఎప్పటికీ తరతరాలు యుగాలు కూడా క్రిస్మస్ దాని ప్రాముఖ్యతను కోల్పోదు. ఒకవేళ గత 12 మాసాలు ప్రభువా నా జీవితంలో నేను ఎన్నో చీకటికరమైన సంగతులను నేను అనుభవించినాను, ఎంతో నేను చీకట్లో నేను బ్రతికినాను అని అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు నిజంగా ఒక విడుదలతో, ఒక విముక్తితో, ఒక విమోచనతో మీరు ఇక్కడ నుండి బయలుదేరాలనే నా ప్రార్థన. క్రిస్మస్ అనేది ఆనవాయితీగా జరుపుకునేది కాదు. క్రిస్మస్ అనేది పోయిన సంవత్సరం చేసుకున్నాం కాబట్టి డిసెంబర్ 25 అందరితో పాటు కలిసిమెలిసి సంతోషంగా మనం జరుపుకోవాలనే పండుగ కాదు. క్రిస్మస్ అంటే బంధకాల నుండి విముక్తి, క్రిస్మస్ అంటే చీకటిలో నుండి వెలుగు, క్రిస్మస్ అంటే ఒక విడుదల, క్రిస్మస్ అంటే ఒక విమోచన. నేను పోయినసారి కూడా చెప్పినాను, మనం కొన్నిసార్లు ఉద్యోగ కూటాలు కేవలం 3 రోజులు మాత్రమే మనము ఆచరిస్తాం, కానీ ప్రతి ఆదివారం కూడా ఒక ఉద్యోగ కూటమే. ఈరోజు మరీ ప్రత్యేకంగా చీకటిలో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరూ ఒక ఉద్యోగంతో నింపబడి చీకటిలో నుండి వెలుగుకు రావాల్సిన రోజు ఈ క్రిస్మస్. ఇది లోకానికి వెలుగు. క్వైర్ వాళ్ళు మంచి పాట పాడినారు, బాలయేసు లోకానికి వెలుగునిచ్చే మంచి పాట పాడినారు. ఈ వెలుగును ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వారి వారి హృదయాలలో నింపబడి ఈ క్రిస్మస్ సమయంలో
ఒక నూతన జీవితం జీవించాలనేదే నా ప్రార్థన. ఒక 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. ఆయన మనల్ని అందరూ కలిసి చదవండి. ఈరోజు ఈ వెలుగును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి అంధకారంలో జీవించినా, ఎటువంటి అంధత్వంలో జీవించినా కూడా ఈ వెలుగును అంగీకరించిన వారైతే అంధకారమైన అధికారం నుండి విడుదలను వాళ్ళు పొంది దేవుని కుమారులుగా, రాజ్య నివాసులుగా జీవించే అవకాశం ఈరోజు ఈ క్రిస్మస్ అందిస్తుంది అందరికీ. కానీ ఈ క్రిస్మస్ ప్రాముఖ్యతను కోల్పోయిందా అని మనం చీకటి గురించి ఎంతగానో నేను ప్రస్తావించినాను. కానీ ఈ వెలుగు ఎంత గొప్ప వెలుగో నేను ఇందాకనే చెప్పినాను. ఈ గొప్ప వెలుగు ఈ లోకంపై వచ్చినప్పుడు ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించింది. దేవాది దేవుడు ఎంతగా ప్రేమించినాడంటే మనుషులందరూ చీకటిలో ఉన్నారు. వాళ్ళు ఆయనను రిజెక్ట్ చేసి వాళ్ళు అంగీకరించలేదు, ఆయనను తృణీకరించినారు అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా రాయబడింది. లోకం ఆయనను తెలుసుకొనలేదని 10వ వచనంలో కూడా రాయబడింది. 1:10. తర్వాత ఆ 11వ వచనంలో కూడా రాయబడింది, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదని. ఈ క్రిస్మస్ అనేది కేవలము అంగీకరించిన వాళ్లకు, విశ్వాసులకు మాత్రమే కాదు. దేవాది దేవునికి తెలుసు మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరని తెలిసినప్పటికీ 3:16 అందరికీ కంటతో వచ్చింటది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చీకటి బ్రతుకులలో జీవిస్తున్నామా? మన జీవితంలో, మన హృదయాలలో చీకటితో నిండి ఉందా? ఎటువంటి పరిస్థితులలో దేవునికి ఎంత దూరంగా మనం జీవిస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ గొప్ప వెలుగుల గురించి మనం వింటున్నాం. ఈ గొప్ప వెలుగును మనం అంగీకరించిన వారమైతే ఈ వెలుగును ప్రకాశవంతం చేయవలసిన బాధ్యత మనందరిది. సండే స్కూల్ క్రిస్మస్ జరుపుకున్నాం, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఎంతో ఘనంగా జరిగింది. దేవునికి ఘనత మహిమ చెల్లునుగాక. క్యారల్స్ పాటలు పాడుకున్నాం. అనేక గృహాలు మనం సందర్శించినాం. కానీ ఈ క్రిస్మస్ రోజు మనందరికీ ఒక బాధ్యత. వచ్చిన వాళ్ళలాగానే మనం వెళ్ళిపోకుండా మన బాధ్యత ఏమైందంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగును ప్రకాశవంతం చేయవలసిన బాధ్యత మనందరిది. యేసు ప్రభు వారి గురించి మనం ఎంత గొప్పగా మనం మాట్లాడుకుంటాం. గొప్ప దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ యొక్క గొప్పదనము మన జీవితాలలో మనం ప్రతిబింబ చేస్తున్నామా? మన జీవితాలలో ఒక గొప్ప కార్యాలను మనం అనుభవిస్తున్నామా? మన జీవితాలలో మనము అద్భుతాలను మనం చూడగలుగుతున్నామా? ఆ వెలుగును ప్రకాశవంతం చేయవలసిన బాధ్యత మనందరిది. ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ రోజు మనం అందరము వెలిగిస్తాం. ఏం వెలిగిస్తాం? ఒక క్యాండిల్. చీకటి ప్రాంతం అంటే ఆ లైట్లంతా ఆఫ్ చేసి ఆ చీకటిగా ఉండే ప్రాంతంలో ఒక క్యాండిల్ మనం వెలిగిస్తాం. ఇటువంటి చీకటి లోకానికి మన క్యాండిల్ మనం తీసుకొని మన జీవితాల్లో ఒక వెలుగు జ్యోతుల వలె ఏ పరిస్థితులైనా భవిష్యత్తు గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు గురించిన అంధకారంలో మీరు ఉంటున్నారా? ఒకవేళ వ్యసనాలకు గురైన అంధకారంలో మీరు ఉంటున్నారా? ఒంటరితనమైన ఒక భయంతో మీరు ఉంటున్నారా? నా భవిష్యత్తు ఏమవుతుందో ప్రభావ నాకు తెలియదనే ఒక అంధకారంలో మీరు ఉంటున్నారో నాకు తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితులు అయినా ఈ వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి దానిని అధిగమించలేదు. వెలుగు జయిస్తుంది. ఆ వెలుగుకు వ్యతిరేకంగా ఏది కూడా నిలబడదు. ఎటువంటి అంధకారమైన, ఎటువంటి అంధత్వమైన జయించగలిగే శక్తి ఆ వెలుగుకుంది. అటువంటి వెలుగు ఈ లోకంలోకి వచ్చింది క్రిస్మస్.
ఆ వెలుగును ప్రకాశవంతం చేసే బాధ్యత మనందరిది. కేవలము ఒక వచనాలు 2 వచనాలని మనం తీసుకుంటాం. ఎప్పుడు 31st నైట్, డిసెంబర్ నైట్ ఎంతగా ఆ ఒక్క వచనం కొరకు ఆరాట పడతామంటే మన జీవితమంతా ఆ ఒక్క వచనం పైన ఆధారపడినట్లు మనం ఆరాట పడతాం. దేవుని వాగ్దానాలు, ఈ వాక్యంలో ఉండే వాగ్దానాలన్నీ మనవి. ఒక్క వచనం కాదు, 2 వచనాలు కాదు. నేను డిసెంబర్ 31 మీరు తీసుకునే వచనాల గురించి నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు, అది ప్రాముఖ్యమే. కానీ ఈ వాక్యంలో ఉండే అనేక వాగ్దానాలన్నీ అది క్లెయిమ్ చేయవలసిన బాధ్యత మనది. మన జీవితాలలో అది నిజంగా రుజువు చేయగల దేవుడు అటువంటి గొప్ప వాగ్దానాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ వెలుగులో మీరు జీవించాలని, ఈ వెలుగును మీరు ప్రకాశవంతం చేసి అనేకులకు ఈ వెలుగును చాటి చెప్పాలని, ఇది నా క్రిస్మస్ సందేశం. క్రిస్మస్ దాని ప్రాముఖ్యత ఎప్పటికీ కోల్పోదు. క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలామంది క్రైస్తవేతరులు దేవుని వెతుకుంటా వెళుతారు. కానీ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, చీకటిలో ఉన్న ఈ లోకాన్ని రక్షించాలని దేవుడు వెతుక్కుంటూ తన ప్రియ కుమారుణ్ణి పంపించినాడు. మనం సంఘానికి వస్తున్నామే కానీ మనం ఎక్కడో ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళితేనే మనకు రక్షణ వస్తుంది, అక్కడికి వెళితేనే మనకు విమోచన వస్తుందనే పరిస్థితి కాదు. అది క్రైస్తవుల యొక్క క్రిస్మస్ యొక్క ప్రత్యేకత, అది రక్షణ సువార్త యొక్క ప్రత్యేకత. ఈ క్రిస్మస్ వెలుగు మన హృదయాలలో నింపబడిందంటే మనం ఒక నూతన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుంటాం. ఈ వెలుగులో నేను జీవించాలి ప్రభువా, ఈ వెలుగును ప్రభువా నేను అంగీకరిస్తున్నాను, ఈ వెలుగులో నేను జీవించి ప్రభువా నేను ఒక నూతన జీవితం నేను జీవించాలి అని మీరు ఒక తీర్మానం తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేయొద్దండి. డిసెంబర్ 31 వాగ్దానం తీసుకున్న తర్వాత జనవరి 1వ తేదీ నుండి నేను ఒక నూతన జీవితం జీవిస్తానని అనుకోకుండా ఈరోజే రక్షణ దినము, ఈరోజే అనుకూల సమయము, ఈరోజే ఈ వెలుగును మీరు అంగీకరించి ఈ చీకటిలో మీరు ఉన్నట్లయితే దాని నుండి మీరు విడుదల పొంది ఈ వెలుగుని అంగీకరించి విశ్వాస జీవితంలో విజయవంతంగా ముందుకు సాగండి. ఒక క్వైర్ వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఒక పాట వాళ్ళు పాడుతుండగా మన జీవితాలను మనం సమర్పించుకున్నాం. దేవా నన్ను వెతుక్కుంటూ వచ్చినావు, నేను చీకట్లో ఉన్న నేను నిన్ను వెతుక్కుంటూ రాలేను ప్రభా, కానీ నీవైతే నీ వెలుగును ప్రకాశవంతం చేసి నన్ను వెతుక్కుంటూ వచ్చినావు ప్రభా. నువ్వు నా నుంచి ప్రభా నువ్వు కోరింది ఏమీ లేదు ప్రభా, కేవలం నా హృదయాన్ని మాత్రమే కోరుతున్నావు, నా హృదయాన్ని నేను నిన్ను సమర్పించుకుంటాను ప్రభా అనే ఒక తీర్మానంతో ఇక్కడ అందరూ వెళ్ళాలని ప్రార్థన పూర్వకంగా నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.